గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల బాగా వరదలు వచ్చిన మాట వాస్తవమే. ఈ అంబటి మురళీకృష్ణ మా పొన్నూరు నియోజకవర్గం మీద ఒకటే ఇది రాజధాని నీళ్లు వచ్చినాయని ఒకటే ప్రచారం చేస్తున్నాడు, ఫేక్ ప్రచారం. అది ఎంత అబద్ధాలో. రాజధాని నీళ్లు కొండవీటి వాగు నుంచి మోటార్ల ద్వారా పంపింగ్ చేస్తున్నారు. కొండవీటి వాగుకి 15 మోటార్లు ఉన్నాయి. 15 మోటార్లు మొన్న కొండవీటి వాగు ద్వారా 8 మోటార్లే ఆడినాయి. ఇంకా 7 మోటార్లు ఖాళీగానే ఉన్నాయి. అతి భారీ వర్షం కురవటం వల్ల గుంటూరు ఛానల్ పొంగి, హై లెవెల్ ఛానల్ పొంగి గళ్ళుబడి వరదపడ్డ మాట వాస్తవమే. పొన్నూరు నియోజకవర్గం మొత్తం మునిగిపోయిందని ఆయన ఒకటే ప్రచారం చేస్తున్నాడు. అది వచ్చి అబద్ధాలో. అట్ట ప్రచారం చేయటం మాత్రం పద్ధతి కాదు, అది తప్పు. ఇక్కడ గుంటూరు జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నాడు, మినిస్టర్ ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో అది చేస్తున్నారు, ఇది చేస్తారని ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. గత 5 సంవత్సరాలు వాళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రి ఏం చేశారు? గత 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ కానీ, డ్రైనేజీ వ్యవస్థను కానీ ఎక్కడా కూడా వాళ్ళ బ్రదర్ ఉన్నారు ఇరిగేషన్ మినిస్టరు, ఎక్కడన్నా కానీ ఇదిగో ఈ కాలువకి ఇదిగో ఈ ఫండ్స్ ఇచ్చామని ఎక్కడ చెప్పిన దాఖలాలనే తెలియదు. వాళ్ళ బ్రదరే అమ్మాయి రాంబాబు. ఇప్పుడు మేము తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక పూర్తిగా ఇరిగేషన్ కానీ, డ్రైనేజీ కానీ అన్ని వ్యవస్థలన్నీ శుభ్రంగా బాగు చేశాం. ఎక్కడా కూడా గుర్రపగట్ట కానీ, ఎక్కడా తూటాకు కానీ ఎక్కడా లేవు. శుభ్రంగా కింది నుంచి పైకి మొత్తం నీట్గా ఉండే ఈయన ఈ పొన్నూరు నియోజకవర్గాన్ని ఈ సంవత్సరం నుంచి మా ఎమ్మెల్యే గారి మీద గత 34,000 ఓట్లతో ఓడిపోయాడని ఏదో అసభ్య ప్రచారం చేయటం, ఆయన మీద ఎత్తిపోయటం, కావాలని ఆయన మీద దుష్ప్రచారం చేస్తున్నాడు. కేవలంగా అవన్నీ అపోహలో. వీళ్ళు చేసింది ఏంది, అలా బ్రదర్ చేసింది ఏంది? నీటి సంఘాల మినిస్టర్గా ఉండి ఏం ఫండ్స్ ఇచ్చాడు అసలు? మా గుంటూరు ఛానల్కే 300 కోట్లు అప్పుడు టెండర్ తీసుకొస్తే గవర్నమెంట్ మారిపోయింది. ఈ లంచాల కోసమే ఆ టెండర్దారులు అది చేయకుండా మానేశారు. అయ్యా చిన్నమ్ముడి పెద్దమ్ముడి గారు, మీకు గత 5 సంవత్సరాల్లో ఎక్కడ నిద్రపోయారండి ఈ కెనాల్స్ గురించి పట్టించుకోవడానికి? ఇప్పుడు 15 నెలల్లో జరిగిన అభివృద్ధి గత 5 సంవత్సరాల్లో ఎందుకు జరపలేకపోయారు మీరు? అంటే ఇప్పుడు జనం పట్టించుకోవట్లేదు కాబట్టి మీరు కాలువలకి, కంతలకి వాన పడినప్పుడు కాలాలు అమ్మడి తిరుగుతున్నారు. పొన్నూరు నియోజకవర్గం నీళ్లు మునిగిపోయిందన్న ఎక్కడ మునిగిందండి? అంటే క్లౌడ్ బరస్ట్ పడినప్పుడు 1-2 రోజులు నీళ్ళు లేకుండా ఉంటాయా? అసలు మీ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో నీటి సంఘాలు ఎందుకు పునరుద్ధరించలేదు? నీటి సంఘాలకు నిధులు ఎందుకు ఇవ్వలేదు? మీరు ఏదన్నా రాజకీయంగా మాట్లాడుకుంటే మాట్లాడుకోండి, రైతులను బలి చేయొద్దు. కాలువల పనులు చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, రైతులను బలి చేయొద్దు. రైతులను సైడ్ ట్రాక్లో నడపొద్దు. జరగలేదు అనేది మీరు ఏడన్నా ఉంటే రండి. మీ 5 సంవత్సరాల కన్నా ఈ 15 నెలల్లో మెరుగైన కాలువలు అభివృద్ధి జరిగినాయి, డ్రైన్లు అభివృద్ధి జరిగినాయి. మీకేమైనా తెలియకపోతే రండి, చూపిస్తాము. ఏ వాగు ఎటు వెళ్ళిద్దో మీకేమైనా తెలిస్తే చెప్పండి, తెలియకపోతే మేము చెబుతాము, మీరు రండి. అంతేగాని ఈ మునిగినాయి అని చెప్పి ఓరక చెడు ప్రచారాలు ఎందుకు? మీరేమైనా ఉంటే రండి, చూపిస్తాం. మేము ఎక్కడ ఏ అభివృద్ధి చేసింది మేము మొత్తం వివరించి మీకు చెబుతాము. ఎంత గ్రాంట్ వచ్చింది 15 నెలల్లో అని చెప్పి. పొన్నూరు నియోజకవర్గంలో దాదాపుగా 5-6 డ్రైన్లు పొన్నూరు నియోజకవర్గంలో తుంగభద్రలో కలిసి అటు నల్లమల్లో కలిసి వెళ్తాయి. కాలువలు బరిగానే వెళ్తున్నాయి. చేలు కూడా 1-2 రోజులు మునిగిన మాట వాస్తవమే, కానీ క్లౌడ్ బరస్ట్ వలన ఎక్కడా కూడా అంత ఎఫెక్ట్ ఏమి లేదు. రాజధాని నీళ్లు పొన్నూరు రావడం అనేది అసంభవం. ఎందుకు వస్తాయి? రావు. మీ ఏదో వరక మీ రాజకీయ పబ్బాలు గడపడానికి రైతులను ముంచడం, రైతులను రెచ్చగొడటం ఇవన్నీ అనవసరం. మీకు చేత కాకపోతే మెలకుండా కూర్చోండి. మీకు ఏదైనా డ్రైన్లు తోమలేదు అని అనుమానం ఉంటే మీరు మా ఎమ్మటి రండి, నీటి సంఘాలు అమ్మటి ప్రతి డ్రైన్ తోమింది మేము చేసి చూపిస్తాము. మీకన్నా మెరుగ్గా మేము పనిచేయమని నమ్మకం మాకుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.